కలిసి మహామూర్ఖుడు మంచి మొదలష్టప మూతి దేశానికి పట్టిన దరిద్రత అలాగే రాష్ట్రానికి రావణ పాలక జగమెరిగిన నాటక అలాగే జన ధన మాన ప్రాణ చోరకుడైన ఈ జగన్ని అంతం చేయాల్సిన అవసరం ఉంది, దించాల్సిన అవసరం ఉంది. అందుకు మొత్తం అందరూ కూడా ఇక్కడి నుంచి పసుపు తండు బయలుదేరితే అక్కడ జగన్ గుండెల్లో దడ మొదలైంది. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాడు, పిచ్చి ముదిరింది. నేను ఒంటరి వాడిని అంటాడు, ఎవడి మాట వినడం, సలహాదారులు పెట్టుకున్నాడు, ఒక్కడి మాట వినడం. ఎంతమంది 100 మంది సలహాదారులు అంటే పిచ్చోడు. మనం వెళ్తే మనం ప్రజలతో కూర్చుని ఆనాడు మరి నాన్నగారు ప్రజావేదికను పెట్టి మరి చంద్రబాబు నాయుడు కూడా ప్రజావేదిక పెడితే దాన్ని కూల్చడంతో మొదలు పెట్టాడు. ఇవాళ అతను కూలిపోయే సమయం ఆసన్నమైనది, గుర్తుపెట్టుకోండి. మీరంతా కూడా ఇలాగే మన కుటుంబం ఇలాగే ఎలాగైతే ఈనాడు ఈ యొక్క రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు, ఎలాగైతే మీరంతా ఒక సంఘటిత శక్తిగా ఆనాడు ఎలాగైతే తెలుగుదేశం పార్టీ పుట్టిందో, శ్రామికుడి చెమటల్లో నుంచి, కార్మికుడి కరిగిన కండరాల్లో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, అలాగే పేదల కన్నీటిలోంచి, కష్టజీవుల కంటి మంటల్లో నుంచి, అన్నార్థుల ఆక్రందనలో నుంచి పుట్టింది ఆనాడు తెలుగుదేశం. మళ్ళీ అందరూ యువకులు ముఖ్యంగా మీరంతా కూడా మీ బంగారు భవిష్యత్తు కోసం, అలాగే మనమంతా కూడా మన భవిత కోసం, మన రాష్ట్ర భవిత కోసం, మన భావితరాల భవిత కోసం మనమంతా ఉద్యమించక తప్పదు. కాబట్టి ఇవన్నీ నేను ఎక్కువ సమయాభావం పాటించాల్సిన అవసరం ఉంది, ఇంకా మీటింగ్లు ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరిని గుర్తుపెట్టుకొని ముఖ్యంగా అందరూ ఇక ఏదైతే నేను చెప్పాను జాతి మత విద్వేషాలు వాళ్ళు సృష్టిస్తారు, వాళ్ళ మాటలకు మీరు లోపడకండి, వాళ్ళ ప్రలోభాలకి లోపడకండి. మీరంతా ఇలాగే సంఘటిత శక్తిగా రేపు ఎన్నికలు ఉద్యమించాలని నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుని, ఐశ్వర్యంలో వయసుని, మంచికి మాలని మంచి చేతికి తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, కంసాలిని, రజకుని, నాయ బ్రాహ్మణుని, కళ్ళగీత కార్మికుడిని, కల్మశులని, యాదవుని, ఆపదలాదుకునే వెలవని, వ్యక్తిత్వంలో రాజును, అమ్మను వినిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, ఉచ్చబలలో కాపని, అందరూ ఇది గుర్తుపెట్టుకొని అందరూ అన్ని మతాలు, కులాలు, వర్గాలు అన్నీ కూడా మీలో మీరు చూసుకుని ఒకరికొకరు ప్రతిబింబించి ఈ యొక్క పోరాటంలో మీ యొక్క పరాక్రమాన్ని చూపవలసిందిగా కోరుకుంటూ, మరి ఈనాడు మరి తెలుగుదేశం పార్టీ ఇక్కడ వెంకటగిరి నుంచి శాసనసభ అభ్యర్థిగా ఈ పోటీలో ఉన్న రామకృష్ణ గారిని, కొడిగంట రామకృష్ణ గారిని, అలాగే మన బీజేపీ పార్టీ లోకసభ అభ్యర్థి అయిన వరప్రసాద్ గారిని అత్యధికమైన మెజారిటీతో అఖండమైన విజయాన్ని చేకూర్చవలసిందిగా కోరుకుంటూ నేను